భారతదేశంలో రోడ్డు, రైలు లేదా నీటిపారుదల వంటి రంగాల్లో వివిధ అవసరాల కోసం వందల సంఖ్యలో భారీ సొరంగాలను నిర్మించారు. అయితే సుదూర ప్రాంతాలకు కోట్ల లీటర్ల తాగునీటిని సరఫరా చేయాలంటే పైప్లైన్ల నిర్మాణంలో అనేక సమస్యలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇంజనీర్లు సొరంగ మార్గాలపై దృష్టి పెట్టి భారీ నీటి వ్యవస్థల్లో వీటిని ఒక భాగం చేశారు. భారతదేశంలో నిర్మిస్తున్న ఇటువంటి టన్నెల్స్లో 13.25 కిలోమీటర్ల పొడవైన ఒక టన్నెల్ను MEIL సంస్థ మహారాష్ట్రలో నిర్మిస్తుంది. ఈ సొరంగం యొక్క ఉపరితల వ్యాసం 3 మీటర్లు కాగా అంతర్గత వ్యాసం 2.2 మీటర్లు. మహారాష్ట్రలోని రాయగఢ జిల్లాలో ఉన్న హెత్వానే డ్యామ్ నుండి నీటిని తీసుకొని పెన్ తహసీల్దార్ జెట్ దగ్గర వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కు ఈ టన్నెల్స్ ద్వారా నీటిని తరలిస్తారు. ఇందుకోసం జెట్ దగ్గర 10 మీటర్ల వ్యాసంతో ఒక షాఫ్ట్, బెలవాడే గ్రామం దగ్గర 12 మీటర్ల వ్యాసంతో మరొక షాఫ్ట్, హెత్వానే డ్యామ్ దగ్గర 8 మీటర్ల వ్యాసంతో మరొక షాఫ్ట్ నిర్మిస్తున్నారు. టన్నెల్లోనికి నీరు పంపేందుకు ఈ షాఫ్ట్లు ఉపయోగపడతాయి. ప్రారంభ దశలో ఉన్న ఈ టన్నెల్ మొదటి షాఫ్ట్ 1 నుంచి షాఫ్ట్ 2 వరకు 4.9 కిలోమీటర్లు నిర్మిస్తుండగా రెండవ భాగం షాఫ్ట్ 2 నుంచి షాఫ్ట్ 3 వరకు 8.3 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నారు. అత్యాధునిక టన్నెల్ బోరింగ్ మిషన్లను ఉపయోగించి ఈ టన్నెల్స్ను నిర్మిస్తున్నారు. అతివేగంగా నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడానికి కావాల్సిన అన్ని చర్యలను MEIL ఇంజనీర్లు తీసుకుంటున్నారు. నిర్మాణం పూర్తయితే భారతదేశంలోనే అతి పొడవైన తాగునీటి సరఫరా టన్నెల్గా ఇది నిలిచే అవకాశం ఉంది. అతి వేగంగా నిర్మాణాన్ని పూర్తి చేసుకుని అందుబాటులోకి తీసుకురావడానికి కావలసిన అన్ని చర్యలను MEIL తీసుకుంటోంది. ఈ నిర్మాణం పూర్తయితే భారతదేశంలోనే అతి పొడవైన తాగునీటి సరఫరా టన్నెల్గా ఇది నిలిచే అవకాశం ఉంది.